శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 19-20 శ్లోకాలను తెలుసుకుందాము. 19వ శ్లోకం. సఘోషోధాక్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. కఠినమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. సఘోషో ఆధ్వని, ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుని పుత్రులు, వ్యదారయత్ ఛేదించెను, నభశ్చ ఆకాశమును, పృథివీం చైవ భూమిని కూడా నిశ్చయముగా, తుములః మిక్కిలి భీకరముగా, అభ్యనునాదయన్ ప్రతిధ్వనింపచేసినది. భావం: ఆ పాండవుల శంఖానాదాల ధ్వని ఆకాశమును భూమిని మిక్కిలి భీకరముగా ప్రతిధ్వనింపచేస్తూ ధృతరాష్ట్రుని పుత్రుల అంటే కౌరవుల హృదయాలను బ్రద్దలు చేసినది. వివరణ: ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పినట్లుగా పాండవులు యుద్ధము ప్రారంభించడానికి సంకేతంగా శంఖారావములు చేశారు. ఆ భీకరమైన ధ్వని భూమిని మాత్రమే కాకుండా ఆకాశాన్ని కూడా దద్దరిల్లేలా చేసింది. ఆ భీకరమైన ధ్వని వల్ల కౌరవులు మానసికంగా తీవ్ర భయానికి, ఆందోళనకు గురయ్యారు. వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. యుద్ధానికి ముందు శంఖానాదం చేయడం ఒక సంప్రదాయం. ఇది యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ పాండవుల శంఖానాదం కేవలం యుద్ధ ప్రారంభం మాత్రమే కాదు, అది కౌరవులకు వారి భవిష్యత్తును తెలియజేసే ఒక హెచ్చరిక మరియు ఓటమికి సంకేతం. 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. కఠినమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. అథ ఆ తర్వాత, వ్యవస్థితాన్ వ్యూహాలుగా ఏర్పడి ఉన్న, దృష్ట్వా చూసిన తర్వాత, కపిధ్వజః హనుమంతుడిని జెండాపై ఉన్నవాడు అంటే అర్జునుడు, ప్రవృత్తే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న, శస్త్ర సంపాతే బాణములు సంధించడానికి అంటే యుద్ధం ప్రారంభించడానికి, ధనురుద్యమ్య ధనస్సును పైకెత్తి అంటే సిద్ధంగా ఉండి, తదా ఆ సమయంలో, వాక్యం మాటలు, ఇదం ఇహ ఇలా పలికాడు. భావం: ఓ మహారాజా, ఆ సమయంలో తన రథంపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు బాణాలు సంధించడానికి, యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉండగా, వ్యూహాలుగా ఏర్పడి నిలిచి ఉన్న కౌరవులను చూసి ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడితో ఈ మాటలు పలికాడు. వివరణ: సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధం గురించి వివరిస్తున్నారు. ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధభూమిలో యుద్ధం ప్రారంభం కానున్న అత్యంత ఉద్విగ్న క్షణాన్ని వివరిస్తుంది. అర్జునుడి రథంపై హనుమంతుని ధ్వజం ఉండడం ఒక ప్రత్యేక విశేషం. హనుమంతుని ధ్వజం విజయం, భక్తికి ప్రతీక. యుద్ధం ఇక ప్రారంభం కావటానికి
క్షణాల వ్యవధి మాత్రమే ఉన్న సమయంలో అటువంటి తీవ్రమైన పరిస్థితిలో అర్జునుడు తన ప్రత్యర్థులను చూడాలని అనుకోవటం శ్రీకృష్ణుడిని హృషీకేశం అంటే ఇంద్రియాలకు అధిపతి అని సంబోధించడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంటే ఇంద్రియాలను అదుపు చేసుకోలేని స్థితిలో తన కర్తవ్యం నుండి వైదొలగాలి అని అనుకుంటున్న అర్జునుడికి మార్గదర్శనం చేయగలడు అని ఇది సూచిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.